పశ్చిమాఫ్రికా దేశం మాలిలో ఉగ్రవాదులు కలకలం సృష్టించారు. రాజధాని బమాకాలో దాడులకు తెగబడ్డారు. కీలకమైన రాడిసన్ బ్లూ హోటల్లోని ఉగ్రవాదులు చొరబడి దాడులు జరిపారు. విదేశీ అతిథులు అధికంగా ఉండే ఈ హోటల్లో ఇద్దరు ఉగ్రవాదులు విధ్వంసం సృష్టిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం 170 మందిని వారు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 140 మంది అతిథులు ఉండగా 30 మంది హోటల్ సిబ్బంది అని హోటల్ యజమాని మీడియాకు తెలిపారు. ఉగ్రవాదులు బందీలపై కాల్పులు జరగ్గా 9 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. వీరిలో 5 ఐరాస సిబ్బంది కూడా ఉన్నట్లు సమాచారం. భద్రతా దళాలు ఉగ్రవాదుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఉగ్రవాదుల వద్ద భారీగా పేలుడు పదార్థాలు ఉన్నట్లు తెలుస్తోంది. పశ్చిమాఫ్రికా దేశం మాలిలో ఉగ్రవాదులు కలకలం సృష్టించారు. రాజధాని బమాకోలో దాడులకు తెగబడ్డారు. కీలకమైన రాడిసన్ బ్లూ హోటల్లో ఉగ్రవాదులు చొరబడి కాల్పులు జరిపారు. విదేశీ అతిథులు అధికంగా ఉండే ఈ హోటల్లో ఇద్దరు ఉగ్రవాదులు విధ్వంసం సృష్టిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం 170 మందిని వారు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 140 మంది అతిథులు ఉండగా 30 మంది హోటల్ సిబ్బంది అని హోటల్ యజమాని మీడియాకు తెలిపారు. ఉగ్రవాదులు బందీలపై కాల్పులు జరపగా 9 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. వీరిలో 5 ఐరాస సిబ్బంది కూడా ఉన్నట్లు సమాచారం. భద్రతా దళాలు ఉగ్రవాదులకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఉగ్రవాదుల వద్ద భారీగా పేలుడు పదార్థాలు ఉన్నట్లు తెలుస్తోంది. పశ్చిమాఫ్రికా దేశం మాలిలో ఉగ్రవాదులు కలకలం సృష్టించారు. రాజధాని బమాకోలో దాడులకు తెగబడ్డారు. కీలకమైన రాడిసన్ బ్లూ హోటల్లో ఉగ్రవాదులు చొరబడి కాల్పులు జరిపారు. విదేశీ అతిథులు అధికంగా ఉండే ఈ హోటల్లో ఇద్దరు ఉగ్రవాదులు విధ్వంసం సృష్టిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం 170 మందిని వారు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 140 మంది అతిథులు ఉండగా 30 మంది హోటల్ సిబ్బంది అని హోటల్ యజమాని మీడియాకు తెలిపారు. ఉగ్రవాదులు బందీలపై కాల్పులు జరపగా 9 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. వీరిలో 5 ఐరాస సిబ్బంది కూడా ఉన్నట్లు సమాచారం. భద్రతా దళాలు ఉగ్రవాదులకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఉగ్రవాదుల వద్ద భారీగా పేలుడు పదార్థాలు ఉన్నట్లు తెలుస్తోంది. పశ్చిమాఫ్రికా దేశం మాలిలో ఉగ్రవాదులు కలకలం సృష్టించారు. రాజధాని బమాకోలో దాడులకు తెగబడ్డారు. కీలకమైన రాడిసన్ బ్లూ హోటల్లో ఉగ్రవాదులు చొరబడి కాల్పులు జరిపారు. విదేశీ అతిథులు అధికంగా ఉండే ఈ హోటల్లో ఇద్దరు ఉగ్రవాదులు విధ్వంసం సృష్టిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం 170 మందిని వారు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 140 మంది అతిథులు ఉండగా 30 మంది హోటల్ సిబ్బంది అని హోటల్ యజమాని మీడియాకు తెలిపారు. ఉగ్రవాదులు బందీలపై కాల్పులు జరపగా 9 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. వీరిలో 5 ఐరాస సిబ్బంది కూడా ఉన్నట్లు సమాచారం. భద్రతా దళాలు ఉగ్రవాదులకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఉగ్రవాదుల వద్ద భారీగా పేలుడు పదార్థాలు ఉన్నట్లు తెలుస్తోంది.
పశ్చిమాఫ్రికా దేశం మాలిలో ఉగ్రవాదులు కలకలం సృష్టించారు. రాజధాని బమాకోలో దాడులకు తెగబడ్డారు. కీలకమైన రాడిసన్ బ్లూ హోటల్లో ఉగ్రవాదులు చొరబడి దాడులు, కాల్పులు జరిపారు. విదేశీ అతిథులు అధికంగా ఉండే ఈ హోటల్లో ఇద్దరు ఉగ్రవాదులు విధ్వంసం సృష్టిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం 170 మందిని వారు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 140 మంది అతిథులు ఉండగా 30 మంది హోటల్ సిబ్బంది అని హోటల్ యజమాని మీడియాకు తెలిపారు. ఉగ్రవాదులు బందీలపై కాల్పులు జరపగా 9 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. వీరిలో 5గురు ఐరాస సిబ్బంది కూడా ఉన్నట్లు సమాచారం. భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఉగ్రవాదుల వద్ద భారీగా పేలుడు పదార్థాలు ఉన్నట్లు తెలుస్తోంది. పశ్చిమాఫ్రికా దేశం మాలిలో ఉగ్రవాదులు కలకలం సృష్టించారు. రాజధాని బమాకోలో దాడులకు తెగబడ్డారు. కీలకమైన రాడిసన్ బ్లూ హోటల్లో ఉగ్రవాదులు చొరబడి దాడులు, కాల్పులు జరిపారు. విదేశీ అతిథులు అధికంగా ఉండే ఈ హోటల్లో ఇద్దరు ఉగ్రవాదులు విధ్వంసం సృష్టిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం 170 మందిని వారు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 140 మంది అతిథులు ఉండగా 30 మంది హోటల్ సిబ్బంది అని హోటల్ యజమాని మీడియాకు తెలిపారు. ఉగ్రవాదులు బందీలపై కాల్పులు జరపగా 9 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. వీరిలో 5గురు ఐరాస సిబ్బంది కూడా ఉన్నట్లు సమాచారం. భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఉగ్రవాదుల వద్ద భారీగా పేలుడు పదార్థాలు ఉన్నట్లు తెలుస్తోంది.